వరలక్ష్మి పంతులు గారి దగ్గరికి వచ్చి శంకర్‌కి, వెన్నెలకి ఏదైనా మంచి శోభన ముహూర్తం ఉంటే చూడండి పంతులు గారు అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పంతులు గారు రేపు రాత్రి 10 గంటల 10 నిమిషాలకి చాలా దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ గడియల్లో జరిపితే చాలా బావుంటుంది అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నాగమ్మ అయితే చాలా కోపంగా వరలక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి దగ్గరికి వెళ్లి రేపు ఈ శోభన ముహూర్తాన్ని ఎలా చేస్తారో నేను చూస్తాను అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మికి చాలా కోపం వచ్చేసి, "నువ్వు ఎలా ఆపుతావో నేను చూస్తాను నాగమ్మ" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నాగమ్మ మాత్రం, "నేను ఎలా ఆపుతానో నువ్వు చూద్దువు కానీ, ముందు నువ్వు ఈ శోభనంని ఎలా జరిపించగలవో నేను చూస్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం, "ఎలా జరిపిస్తానో నీ కళ్ళారా నువ్వే చూస్తావు కదా! నువ్వే దగ్గరుండి ఇవన్నీ చేసేటట్లు నేను చేస్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నాగమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నాగమ్మ మాత్రం, "ఏంటి అన్ని పనులు నేను చేసే విధంగా నువ్వు చేస్తావా? అది నేను చూస్తాను. నేను అస్సల ఆ శోభన ముహూర్తాన్ని జరిపిస్తేనే కదా!" అని చెప్పేసైతే అంటూ చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.